నంద్యాల జిల్లా నందికొట్కూరు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో గ్రామీణ నుండి వచ్చి డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు ఉచిత భోజనం ఏర్పాటు చేశారు. విద్యార్థులకు భోజనం ఏర్పాటు చేయడం సంతోషించదగిన విషయమన్నారు. ఈ కార్యక్రమం మాజీ విద్యార్థుల సంఘం నాయకులు రామిరెడ్డి శ్రీధర్ రెడ్డి, హరి, సర్వోత్తం రెడ్డి వారి ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ సందర్భంగా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత వెంకటరెడ్డి డిగ్రీ కాలేజీకి పెయింట్ వేయించడంలో మొదటి స్థానంలో నిలిచారని వారు వివరించారు. అన్నదానం మహాదానం, అన్నం పెట్టిన చేతులతోనే కాలేజీ అభివృద్ధికి తోడ్పడతామని కాలేజీ మాజీ విద్యార్థి సంఘాలు తెలియజేశారు. డిగ్రీ కాలేజీలో చదివే ప్రతి విద్యార్థులు ఉన్నత స్థానంలో ఎదగాలని వారు వివరించారు. మాకు హక్కు ఉంది, మీకే చెప్తున్నాను, మీకు హక్కు ఉంది కాలేజ్ మీద. ఎవరి మాట నమ్మకండి, ఎందుకంటే ఇది కూల దోశ ఎందుకు ఏదేదో ప్రయత్నాలు చేస్తారు. ఇంతకు ముందు కూడా వేరే ఇష్టపడి చదవండి. మన అందరి తల్లిదండ్రులు చేళ్ళ గిళ్ళకు పోయి నీళ్ళక ఎండలక మేము ఒక ఉన్నత స్థాయిలో చూడాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నప్పుడు ఉంది అంటే ఫ్యాన్లు లైట్లు 50 ఫ్యాన్లు 50 లైట్లు ఇచ్చినారు. సో సార్కి నేను నిజంగా ఎన్నో 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 థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మా పిల్లలకు మంచి నీళ్ళు అందజేస్తున్నారు. ఇలా ప్రతి ఒక్కరు ఒక వేసినందుకే మాకు B+ గ్రేడ్, అదర్వైజ్ అయితే రాలేదు. వాళ్ళు అసలు ఎంత చెప్తున్నారంటే, మేడం వాళ్ళు చాలా చెప్తున్నారు, మీరు వాళ్ళని అడగాలి అని నాక్ టీం కూడా చెప్పినారు సార్. కానీ వాళ్ళు చెప్పినందుకు కాదు, మేము అడిగినందుకు కాదు, మీరు మీ మనసారా మీరు ఈ పిల్లలకి ఇస్తున్నందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది సార్. వీరి సహకారంతో B+ నెక్స్ట్ జరగబోయే నాక్ ఏ గ్రేడ్ సంపాదిస్తుందని ఈ కాలేజ్ మనం అంతా ఆశిద్దాం. ఒక్కసారి వారికి మరొకసారి రుణపడి ఉన్నాం సార్. ధన్యవాదాలు. భగవంతుడు మీకు అన్నదానం చేస్తున్న మీకు, ఈ పేద విద్యార్థులందరికీ అన్నదానం చేస్తున్న మీకు, మీ కుటుంబాలకు ఆయురారోగ్యాలను, నిండు నూరేళ్లు మీ కుటుంబాలు వర్ధిల్లాలని, ఇలాగే మీరు కూడా ఎంతో ముందుకు వెళ్ళాలని మేమంతా ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాం. ఏదైనా సరే భగవంతుడి దయ ఉండాలి. మిగతా కాలేజీలు, రాష్ట్రంలోని మిగతా కాలేజీల్లో కూడా అలమ్ని ఉన్నారు, మరి స్పందించలేక